సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి. టెలికాం రంగంలో పెరిగిన పోటీతో ఇప్పటివరకు రోజురోజుకు తగ్గుతున్న కాల్ ఛార్జీలు ఇక నుంచి మోతెక్కనున్నాయి. టెలికాం సేవలను కూడా జీఎస్టీ కిందకు తీసుకొచ్చి 18% పన్ను విధించడంతో టెలిఫోన్ సేవలు భారం కానున్నాయని ప్రకటించింది సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. ప్రస్తుతం ఈ పన్ను 15%గా ఉంది. 3% పెంచి 18కి చేర్చారు. ఈ మొత్తాన్ని కూడా వినియోగదారులపై మోపనున్నారు. కేంద్రం నిర్ణయంతో కాల్, డేటా ఛార్జీలు పెరుగుతాయని సిఓఏఐ డైరెక్టర్ జనరల్ రాజన్ ఎం మాథ్యూస్ వెల్లడించేశారు. వినియోగదారులు కూడా ఇందుకు సిద్ధంగా ఉండాలని సంకేతాలు ఇచ్చారు. టెలికాం రంగానికి ప్రస్తుతం వస్తున్న ఆదాయంలో 30% స్పెక్ట్రమ్ ఛార్జీలు, లైసెన్స్ ఫీజు, పన్నులు చెల్లించడానికే సరిపోతుంది. మార్కెట్ పోటీ క్రమంలో లాభాలు తగ్గిపోయాయి. అన్ని టెలికాం కంపెనీలు నష్టాల్లోనే ఉన్నాయని స్పష్టం చేశారు. ఇలాంటి సమయంలో పెరిగిన పన్నును కంపెనీలు భరించే స్థితిలో లేవని తెలిపారు. టెలికాం రంగానికి ప్రస్తుతం 4.5 లక్షల కోట్ల అప్పులు ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. టెలికాం సేవలను నిత్యావసర సేవగా గుర్తించి సాయం చేయాలని కోరారు. దేశంలో 22 టెలికాం సర్కిళ్లు ఉండగా 12 సర్కిళ్లు బహుళ రాష్ట్రాల పరిధిలో ఉన్నాయని అన్నారు. కొత్త పన్ను రేట్లను ముందుగానే అమలు చేసి దాని ప్రకారం ధరలు నిర్ణయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అతియా భారీ పరిశ్రమలకు హెచ్చరించారు. ఇలా చేస్తే అధిక లాభాపేక్ష నిరోధక నిబంధనల కింద చర్యలు ఉంటాయని తెలిపారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.